చంచలమ్మ తన రూముకు వచ్చి సింధూరాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కేశవ చంచలమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి చంచలమ్మ, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? విజయమ్మ దగ్గరికే వెళ్ళింది కదా, తన కోడల్ని బాగానే చూసుకుంటుందిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మీరు బాగా చూసుకుంటుంది అనుకుంటున్నారు. తను ఇప్పుడు బంగారు పంజరంలో ఉన్న పక్షి లాంటిది. తను ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా మీద ఉన్న పగ మొత్తం ఇప్పుడు ఆ విజయమ్మ సింధూరా మీద తీర్చుకుంటుంది. అదే నా బాధ ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న సింధూరాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సింధూరాన్ని విజయమ్మ ఇంటికి తీసుకొని వచ్చి తన కూతుర్ని పిలిచి, అన్నయ్య నువ్వు మేడ మీదకి తన రూమ్లోనికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే మరి అమ్మాయి గారు అని చెప్పేసి అయితే విజయమ్మను అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే తను కూడా వస్తుందిరా, ఇప్పుడే కదా ఇంట్లోనికి అడుగు పెట్టింది, తన గురించి నాకు, నా గురించి తనకు పూర్తిగా తెలియాలి కదా, కొన్ని విషయాలు అన్నీ బాగా మాట్లాడుకొని అప్పుడు వస్తుందిలే అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చంటిని లోపలికి పంపించేస్తూ ఉంటుంది. ఇంతలో అదంతా చూసి అక్కడ ఉన్న సింధూర అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం కుర్చీలోని కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, మరి ఏంటి సింధూర అలా చూస్తున్నావు, కాలం ఎంత విచిత్రమైందో చూసావు కదా, నువ్వు మొన్న కాక నిన్నే నా దగ్గరికి వచ్చి ఇలాగనే కూర్చొని ఎన్నో శబదాలు ఎన్నో ఏవో చేసావు కదా, ఇప్పుడు చూసావా మళ్ళీ నా టర్న్ వచ్చింది, ఇప్పుడు నేను నీ దగ్గర ఇలా కూర్చోవలసి వచ్చింది, ఇప్పుడు నేను అత్తని నువ్వు కోడలివి కదా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఇది నా ఇల్లు, నాకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి, ఎందుకంటే నువ్వు కోడల స్థానంలో ఉన్నావు, నేను అత్త స్థానంలో ఉన్నాను, నేను చెప్పినట్లు విధంగా నువ్వు నడుచుకోవాలి, అర్థమవుతుందా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిచి మాట్లాడుతూ ఉంటుంది.